కావలిపట్టణం వశిష్ఠ జూనియర్ కళాశాలలో ఇసుకపల్లి మెరైన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో బుధవారం సురక్షిత సముద్ర స్నానాలు, డ్రగ్స్పై అవగాహన సదస్సు జరిగింది. ఇసుకపల్లి మెరైన్ సీఐ సిహెచ్వి శేషయ్య సముద్ర తీర పరిరక్షణ, కోస్టల్ సెక్యూరిటీ పోలీసుల విధులు, బాధ్యతలు, బీచ్ల వద్ద సురక్షితంగా సముద్ర స్నానం చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, రోడ్డు ప్రమాదాలపై విద్యార్థులకు వివరించారు. సముద్రంలో స్నానం చేసే సమయంలో కొన్నిసార్లు సముద్రంలో ఒక్కసారిగా లోపలికి లాగే బలమైన ప్రవాహం ఏర్పడుతుందన్నారు. వ్యక్తులను సముద్రం లోపలికి లాగి ప్రమాదాలకు గురిచేసే అవకాశం ఉందని తెలిపారు. వేసవి సెలవుల్లో సరదాగా ఈత పేరుతో సముద్ర స్నానానికి అధికంగా వస్తారని, వీరు ఖచ్చితంగా నిషేధ ఆజ్ఞలు, సూచనలు పాటించాలని సీఐ సూచించారు. అదేవిధంగా మద్యం, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐఎం జానకిరామిరెడ్డి, కళాశాల కరెస్పాండెంట్ కె సురేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ ఎండి అల్తాఫ్, మెరైన్ హెడ్ కానిస్టేబుల్ వివి కృష్ణ, కానిస్టేబుల్ పి రమేష్, మెరైన్ సిబ్బంది పాల్గొన్నారు. బైక్లో వెళ్ళే వాళ్ళు హెల్మెట్ పెట్టుకుంటే ప్రమాద మార్గం నుంచి తీవ్రత నుంచి బయటపడవచ్చు అని అందరూ చెప్తా ఉంటారు. అదే మనం దాన్ని ఆచరణలో పెడితే దాదాపు 99% ప్రమాదాల నుంచి బయటపడతాం. అట్లాగే కారులో అయినా సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్తా ఉంటారు. ఇట్లాంటి సందర్భాల్లో సముద్ర తీరం మెరైన్కి సంబంధించి ఇప్పుడు వచ్చి మనం రోడ్డు మీద జరిగే దుర్ఘటనల గురించి మాట్లాడాం. ఆ ప్రమాదాల నుంచి బయటపడడం దాని మీద కూడా మాట్లాడాం. సముద్ర తీరంలో సముద్ర స్నానం కోసం వచ్చేస్తున్నాం చాలామంది. రాబోయేది సమ్మరు, హాలిడేస్ వస్తున్నాయి, ఎగ్జామ్స్ అయిపోగానే అందరూ రిలాక్స్ అయిపోతాము. ఎక్కడో వెళ్ళేసి కొంచెం సేవ తీద్దాం, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ అని ఇట్లా ఆలోచిస్తున్నాం. న్యాచురల్ వైట్ న్యాచురల్. అయితే ఈ ప్రమాదాల బారిన ఎక్కువగా విద్యార్థులే ప్రాణాలు కోరుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూపించిన ఏవీలో చనిపోయిన వాళ్ళందరూ విద్యార్థులే. చూస్తే ఏదో అలా మన వైపు వచ్చినట్టే ఉంటుంది. ఒంటికి సర్ఫేస్ మీద కానీ ఇన్సైడ్ డీప్ సీలో డెప్త్లో కానీ నీళ్లు తిరతాపుతా ఉన్నాయి. మగధీరాలో హెలికాప్టర్ నుంచి పడిపోతా చూసేదా హీరో నీళ్ళలో పడగానే గర్భంగా తిరిగేసి ఎక్కడికో వెళ్ళిపోతారు చూడండి. అట్లా గర్భం తిప్పి తీసుకెళ్ళిన దాన్ని లోకల్ భాషలో వడి అంటారు. పెద్ద అలలు, చిన్న అలలు మెజ్జైన చోట ఇటువంటి వడి వస్తుంది. 1 నిమిషానికి సుమారు 200 మీటర్లు లోపలికి లాగేస్తుంది. సరే, అన్ని చోట్ల పలానా దగ్గరే వస్తుందంటే ఏం లేదు. ఈ మంతా తుఫాను, దైత్వా తుఫాను వచ్చిన సందర్భంలో సముద్రం నుంచి ఈ అలలు పెద్దగా పుట్టి ఆ ఒడ్డు మీద ఉన్న ఇసుక ల్యాండ్ని సాయిల్ ఎరోజన్ చేసిందని, అందువల్ల ఎక్కువ చోట్ల లోతైన ప్రాంతాలు ఏర్పడిపోయినాయి. ఫిషింగ్ నెట్స్ పెట్టి వెళ్తాము. కోస్ట్ గార్డ్ అని నేవీ వాళ్ళకి సంబంధించిన ఉంటుంది. కోస్ట్ గార్డ్ వాళ్ళు వాళ్ళ చేత ఇప్పించాము. ఇన్ని చేస్తే ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు: విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్: ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.